ఒకటి సొంటి, రెండోది కరక్కాయ, మూడోది తాటి బెల్లం. 100 మిక్సీలో పౌడర్ చేసుకొని టిఫిన్ చేసిన తర్వాత 1 స్పూన్ గోరువెచ్చని నీళ్ళు కలుపుకోవడం, తాగడం. ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి. ఇక ఆహారమా తినండి, పప్పు, అన్నము, రసము, చికెన్, మటన్, అన్లిమిటెడ్. కానీ టైమింగ్ మోతాదులో. రాత్రులు పెరుగు మాత్రం తీసుకోకూడదు. ఇక్కడ ఒప్పుకోను. ఆయుర్వేదం మందు తీసుకున్న ప్రతిసారి పెరుగు తీసుకోకూడదా, లేదంటే ఏ మందు తీసుకున్నా అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, సిద్ధ వైద్యం కానీ, నేటి వైద్యం కానీ, రంగురాళ్ల వైద్యం కానీ, ఇంద్రధనుసు చాలా ఉన్నాయి వైద్యాల్లో. తెలిసిందో ఒకటి ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి మాత్రమే తెలిసి చాలా ఉన్నాయి. 20 రకాల వైద్యాలు ఉన్నాయి మానవ దేహానికి. అంటే కర్డ్ తీసుకోకూడదు, తీసుకోకూడదు. ఎందుకు సార్? పెరుగు తీసుకుంటే కడుపులో చల్లబడుతుంది, పెరుగు చల్లగవుతుందమ్మా. పెరుగుతో కాదు, పెరుగు ఒక బ్యాక్టీరియా. మైక్రోస్కోప్ పెట్టి చూడండి. ప్రతి ఒక్కరు మరి అన్నం తిన్న వెంటనే పెరుగన్నం తింటేనే తృప్తి అంటారు. మంచి చిలికిన మజ్జిగ తీసుకోవాలి. ఓకే పెరుగును అవాయిడ్ చేసేయాలి మొత్తం. ఓకే, ఎందుకు సార్ పెరుగుని ఎందుకు అవాయిడ్ చేయాలంటారు? అది చిలికితే అందులో ఒక రసాయనంగా మారి ఒక అమృతంగా మారుతుందమ్మా. చిలికితేనే. ఓకే, కానీ చాలా మంది గడ్డ పెరిగే ఇష్టపడతారు కదా సార్. అంటే వాళ్ళ ఇష్టం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక మెడికల్ అనేది ఒకటి ఉంది. ఈ ఆయుర్వేదంలో కొన్ని సబ్జెక్టులలో బట్టి మనం పెరుగు అవాయిడ్. రోగం వస్తే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, జలుబు చేసింది, ముక్కలు నీళ్ళు కారిపోతా ఉన్నాయి, ఏ మందు పని చేయాలి. ఆవిడ ఏం చేస్తాను, వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసుకుంటే 5 నిమిషాల సమస్య పరిష్కారం. కాలే అన్నంలో, వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసుకుని తిన్నామంటే ఆ ముక్కలో నీళ్లు గారేది అయిపోతుంది. అదే మజ్జిగ తీసుకుంటే మొదలైపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే అన్ని యూజ్ఫుల్లే, కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు కీళ్ళ నొప్పులకు ఒకటే పరిష్కారం అనుకుంటే ఇందులో మీరు జలుబు కూడా పరిష్కారం ఇచ్చారు. వావ్. సో అంటే గడ్డ పెరుగుని ఈ టైంలో వదిలేయాలి, యూజ్ చేయకూడదు. ఎవరు తినకూడదమ్మా, మజ్జిగ చేయండి. చరిత్ర ఉంది కదా. సో కానీ ఇప్పుడు మీరు గట్ హెల్త్కి చెప్పారు, అది తీసుకోవడం వల్ల మనకి మల విసర్జన అవుతుంది, సో అప్పుడు మనకి గట్ హెల్త్ క్లీన్గా ఉంటుంది అని చెప్పారు. బట్ మోకాల నొప్పులకి దానికి ఏంటి సార్ సంబంధం? చక్కటి ప్రశ్న అడిగారు. ఎప్పుడైతే రాత్రుల్లో మనం పెరుగు మజ్జిగ తీసుకుంటామో కఫం పెరుగుతుంది. ఈ కఫం పెరిగిందంటే రోగాలకి ముఖద్వారంగా మారిపోతుంది. అది నా వైద్యశాస్త్రం చెప్తుంది. దీనికి మనం ఏం చేయాలా అంటే, ఎప్పుడైతే మనం ఈ సునామికి కానీ, కరకాయ చూర్ణం కానీ, త్రిఫల చూర్ణం కానీ రాత్రుల్లో పగలు పొట్ట శుభ్రానికి వాడే రోజుల్లో ఈ మజ్జిగ కానీ, పెరుగు కానీ, పగలు కానీ, రాత్రి కానీ వారం రోజు అవాయిడ్ చేయాలా. ఇది మలవిసర శుభ్రం అయిన తర్వాత ఈ సొంటి, బెల్లం, కరకాయ చూర్ణం మనం ఈ నొప్పులకి, ఈ కీళ్లపైన ఒక ఆయుధంగా పనిచేసేటప్పుడు రాత్రులు పెరుగు, మజ్జిగ ఆపండి. పగలు తినండి, పగలు తినమంటున్నా, కానీ రాత్రులు ఆపాలా. ఓకే, అంతే. సో దానివల్ల మోకాల నొప్పులు మనం ఖచ్చితంగా తగ్గదు. అసలు ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇంక 3 ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. కరక్కాయ దేహంలో ఏం చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం ఏం చేస్తుంది, బాడీకి ఐరన్ ఇస్తుంది. మంచి ఐరన్ ఎక్కడ పడుతుంది, బెల్లంలో పడుతుంది. కాల్షియం వస్తుంది అందులో. ఇక సొంటి వాతాన్ని చంపే గుణం ఆయుర్వేదంలో ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ అల్లం, పచ్చిది అల్లం, ఎండిన సొంటి. అల్లం తింటే వేడి చేస్తుంది, సొంటి చేస్తే చలవ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సొంటి చూర్ణం ఈ మోకాలలో ఉండే వాతాన్ని చంపడంలో సుదర్శన చక్రం పనిచేసేది ఏమంటే సొంటి. ఓకే, కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు ప్రాబ్లం ఇక్కడ కదా, సొల్యూషన్ కూడా ఇక్కడే ఉండాలి, ఇక్కడే ట్రీట్ చేస్తేనే పోతుంది అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో అలా కాదు. రూట్ కాజ్ ఎక్కడ వల్ల వస్తుందో అక్కడే కట్ చేస్తున్నారు, అక్కడే క్లీన్ చేస్తున్నారు. వావ్. సో అంటే జస్ట్ మనకి కాళ్ళలో, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన దానికి మాత్రమే ఈ సొల్యూషనా, లేదంటే మోకాళ్ళు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్ పనిచేస్తుంది, బ్రెయిన్ లో పనిచేస్తుంది, బాడీకి, హార్ట్ కి, లంగ్స్ కి, కిడ్నీకి, లివర్ కి, పెద్ద పేగుకి రక్తం శుద్ధి చేయడానికి, హార్ట్ పల్స్ కండిషన్లో పెట్టడానికి, ఈ శ్వాస పైన పనిచేయడానికి మామూలు ఆయుధాలు కాదు ఇవి. శొంఠి, బెల్లం, కరకాయ చూర్ణం ఎంత అద్భుతమైనవన్నీ. ప్రాచీన కాలంలో శొంఠి కషాయం బెల్లం వేసుకొని తాగుతుండ్రి. పొట్టను వస్తుందంటే కరకాయ చూర్ణాన్ని ఇస్తుంది. దురదలు అనుకుంటే దురదలు పోతాయి దీంతో. స్కిన్ డిసీజ్ పోతుంది, స్కిన్ డిజార్డర్ పోతుంది. అంటే వేడి నీళ్ళలో వేసుకొని తాగాలి సార్, పౌడర్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు. ఓకే, ఏ టైంలో, మార్నింగ్, ఈవినింగ్? ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక్కొక్క స్పూన్ వాడచ్చు. ఓకే, ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత చేయాలి.
అంటే ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు సార్? చిన్న ఎవరైనా పిల్లలకైనా? వ్యాధిగ్రస్తులు ఎవరైనా వాడచ్చు. ఏం కాదు, అద్భుతమైన రెమెడీ ఇది. మన వంటిలే వైద్యశాల అనే కార్యక్రమం ఇది. అద్భుతమైన ఆయుధాలన్నీ, ఓకే. ప్రతి విషయానికి నా కాడ ఎవిడెన్స్ మాట్లాడతాను. నా కాడ గ్రంథాల్లో ఉన్నాయి. నా అనుభవంగా ప్రాక్టికల్ గా ఉండేటే నేను మాత్రం చెప్తాను ఈ ఛానల్ ద్వారా. ఓకే. నిజం. సో అంటే ఇందాక మీరు చెప్పారు కదా, నార్మల్ గా మనకి ఏంటంటే గడ్డ పెరుగు తీసుకోకూడదు దీంతో పాటు అని. ఈ ఓన్లీ గడ్డ పెరిగినా సరే ఇంకేమైనా తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏమైనా గడ్డ పెరిగి చూడు, శీతల పానీయాలు ఏటేటి ఉండే కదమ్మా, వాడి పేర్లు మనం చెప్పుకోరాదు, ఇవి తీసుకోకూడదు. ఓకే. అంటే దీని వల్ల ఇవి తీసుకుంటున్నప్పుడు సేమ్ టైం ఇవి తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఏమైనా వస్తుంది? అంటే కొంతమందికి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంటుంది. అట్లా ఏది రాదు, సైడ్ ఎఫెక్ట్ రాదు, మెడిసిన్ పనిచేయదు. ఓకే. ఆయుర్వేదం వికటించదు కానీ పని చేయకపోవచ్చు. ఓకే. దానికి సెట్ కానీ ఆహారం పొట్టలోకి వెళ్ళిందంటే ఇది ఫెయిల్ అయిపోతుంది. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే, ఆల్రెడీ నేను ఇది హాస్పిటల్ చూపించుకుంటున్నాను, ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నాను, సో మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా ఆయుర్వేదం తీసుకోకూడదు, రెండు క్లాష్ అవుతాయి, దానివల్ల ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దీన్ని మీరు అంగీకరిస్తారా మరి? అంగీకరిస్తాను. అవునా? అంటే రెండిట్లో ఏదో ఒకటే యూజ్ చేయాలా? రెండు వాడుకోవచ్చు. టైమింగ్